తప్పే తారకం గారు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఆవేశపడకండి. అసలేం జరిగిందో తెలుసుకుంటాను. ఇంకా తెలిసేదే ఉందండి. కళ్ళకు కట్టినట్టు క్లియర్ గా కనిపిస్తుందిగా. కావాలనే చేశారు ఇదెవరు. ఇది పచ్చి నిజం. అయ్యో, అలా ఎందుకు చేస్తాం వదిన గారు? ఏమో మాకేం తెలుసు. చేసినా మీకే తెలియాలి. మేమైతే అబద్ధం చెప్పలేదు కదా. దానికి సాక్ష్యం మీ కొడుకే ఉన్నాడు. పైగా తిన్నాడు కూడా. మీరంతా కావాలనే చేశారు. 25 లక్షలు అడిగామని లోపలింత కుళ్ళు పెట్టుకుని పైకిలా కక్కారు. అమ్మో అమ్మో, ఈరోజు ఉప్పుతో సరిపెట్టారు. ఇంకోసారి డబ్బడిగితే మాకు విషం పెట్టి చంపేస్తారా? మీరు మంచివారనుకుని కట్నం గురించి ఇబ్బంది పెట్టకుండా చెప్పినట్టే ఇస్తారులే అనుకున్నాం. దాన్ని ఇంత అలసుగా తీసుకుని మమ్మల్ని ఇంత చులకనగా చూస్తారా? ఏ మా గతి లేదనుకుంటున్నారా? మీరేం చేసినా మేం పట్టించుకోమనుకుంటున్నారా? ఆ బోర్డు మా పెట్టి మమ్మల్ని అవమానిస్తారా? తారకం గారు, మీరు మాట్లాడే దాంట్లో న్యాయం ఉంది, కాదనను. కాకపోతే మేము అన్యాయంగా నడుచుకునే వాళ్ళం కాదు. మీరు కొంచెం పెద్ద మనసు చేసుకుని అర్థం చేసుకోవాలి. శివగామి గారు, మీరు పెద్దవారు. మీరంటే నాకు ఇప్పటికీ గౌరవం ఉంది. కాకపోతే మాకిక్కడ అగౌరవం జరుగుతుంటే మాట్లాడుకుని ఉండలేం. పోనీ మీరు చెప్పండి, ఇదే మేం మీకు చేస్తే మీరేం చేస్తారు? చెప్పండి, ఏం చేస్తారు? కళ్ళు మూసుకుని తినేస్తారా? పెద్ద మనసు చేసుకుని క్షమిస్తారా? అసలు ఏమనకుండా మెచ్చుకుంటారా? చెప్పండి, ఏం చేస్తారు? ఆహాహా, చూసారా చూసారా, మీరిలా మౌనంగా ఉన్నారంటే మేం చేసింది కరెక్ట్ అన్నట్టే కదా. అందుకే చెప్తున్నాను, మేం ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండం, వెళ్ళిపోతాం. మాకు మీరు వద్దు, మీ సంబంధము వద్దు. మా వాడి కోసం బోళ్ళంతమంది ఎగబడుతున్నారు. విషయం తెలిసిందంటే మా వాడిని ఎగరేసుకుపోతారు. మీలా టిఫిన్ దగ్గర ఇలా చేసి చీప్ గా చూడరు. నెత్తిన పెట్టుకుంటారు. మా అడుగులకి మడుగులు ఒత్తుతారు. ఇంకేంటండి చూస్తున్నారు? పదండి పోదాం. ఇక్కడ అసలు ఒక క్షణం కూడా ఉండదు. పరువు పోయిన చోట పద్ధతితో పని లేదు, సంస్కారానికి తావే లేదు. ఇంకేం ఆలోచించక్కర్లేదు. పదండి. రే పదరా. వదిన గారు, అత్తయ్యగారు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఏం చేయమంటావు? మన ఇంట్లో మన వల్ల ఒకరు బాధపడింది ఇదే మొదటిసారి. ఎందుకు జరిగిందిలా? కారణం ఎవరు? ఆ ఉప్మా వండింది ఎవరు? గాయత్రి అత్తయ్య గారు. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను అత్తయ్య గారు, నేనేం తప్పు చేయలేదు. మరి చేసింది ఎవరు? ఆ అవసరం ఎవరికుంది? నన్ను చూస్తారేంటత్తా? ఆ అవసరం నాకేం లేదు. నేనసలు వంటగదిలోకే వెళ్ళలేదు. కావాలంటే గాయత్రిని అడగండి. ప్రమీల రాలేదత్తయ్య గారు. మరెవరొచ్చారు? అది చెప్పు గాయత్రి. గాయత్రి, ఎప్పుడు గలగల మాట్లాడే నువ్వు ఉదయం నుంచి ముభావంగానే ఉన్నావు. నీ పట్ల నేనేమైనా తప్పుగా ప్రవర్తించుంటే నాకే ఏదన్నా చేయొచ్చుగా. నా కూతురి జీవితంతో ఎందుకు ఆడుకున్నావు? అక్క చాలు గాయత్రి, చాలు. నమ్మాను, మోసపోయాను. నా కూతురు మీద నీ కోపమా? 25 లక్షలు ఇచ్చారని కోపమా? అక్క, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. అసలు నేను ఇంకేం మాట్లాడుకు. అంత అయిపోయిన తర్వాత ఏం తెలిసిన ప్రయోజనం ఏముంది? నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడతానక్క. ఎవరు అక్కర్లేదు. నా కూతురి కోసం నేనే వాడు కాళ్ళు పట్టుకుంటారు.
అమ్మా నిజంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నావా? త్రిపురతో నా పెళ్లి జరగకపోతే నా పరువు మొత్తం పోతుంది. అదే నా పెళ్ళమని ఊరంతా పబ్లిసిటీ చేశాను. ఇప్పుడు అందరి ముందు ఎలా తలెత్తుకోను? అవును తారకం, మన చుట్టాల దగ్గర కూడా మనం తక్కువ అయిపోతాం. అంత లేదు ఇక్కడ. నువ్వు తల దించుకోవు, మనం ఎక్కడ తక్కువైపోం. ఇదంతా యాక్టింగ్. అవకాశం దొరికింది కదా అని వాడుకుంటున్నాను. జుట్టు దొరికినప్పుడే పట్టుకోవాలి. అప్పుడే మన గుప్పెట్లో ఉంటారు. ఉంటారంటావా? చచ్చినట్టు. చూడండి, మనం ఈ గుమ్మం దాటేలోపు వాళ్ళంతటి వాళ్ళే వస్తారు. సంబంధం కుదిరినప్పటి నుంచి నమ్మొద్దని చెప్తూనే ఉన్నాను. ఇప్పుడు చూడు ఏమైంది, ఉప్మా బతుకైపోయింది. పదా వదిన గారు ఆగండి. ఏమండి, మీకు దండం పెడతాను. ఒక్కగానొక్క కూతురు మీరిప్పుడు వెళ్ళిపోతే దాని జీవితం నాశనం అయిపోతుంది. ఊరందరికీ చెప్పుకున్నాం. కొన్ని గంటల్లో నిశ్చితార్థం పెట్టుకుని ఆగిపోతే అందరిలో ఎలా ఉంటుందో ఆలోచించండి. మా వల్ల తప్పు జరిగింది, మీరు అవమానపడ్డారు. సరిదిద్దుకునే అవకాశం ఇవ్వండి. వెళ్ళిపోకండి. మీరు వెళ్తే నాకు చావు తప్ప వేరే దారి లేదు. చూడండి, చచ్చిపోతానని బెదిరిస్తే భయపడి ఆగిపోతామనుకుంటున్నారా? ఆ పప్పులేమీ నా దగ్గర ఉడకవు. నేనెంత మంచిదాన్నో పంతానికొస్తే అంత చెడ్డదాన్ని. ఉప్మాలో అంత ఉప్పు కలిపి పెట్టడం మీకు చిన్న విషయం కావచ్చు, మాకు కాదు. తల కొట్టేసినట్టుంది. అంత తేలిగ్గా నేను దీన్ని మర్చిపోను. ఏమైంది చెల్లి? నిన్నే అడుగుతున్నాను. కంగారుగా ఉంది, చెప్పు. గారెలు తీసుకెళ్తున్నావేంటి? త్రిపురక, నేను ఇందాక తనకి గారెలంటే ఇష్టం అని చెప్పాను. చెప్తే వేరేలా మాట్లాడావు. ఇప్పుడు నువ్వే తీసుకెళ్తున్నావా? చెప్పు వల్లి. తర్వాత వచ్చి చెప్తాను. నువ్వు ఇంట్లోనే ఉండు, బయటికి రాకు, సరేనా? ఏమైంది? నా పేరేమైనా బయటకు వచ్చిందా? రాకూడదని మురుగన్కి వేడుకో. వెళ్ళకండి వదిన గారు. మీరు వెళ్ళిపోతే మా పరువు పోవడమే కాదు, నా ప్రాణం కూడా పోతుంది. వెళ్ళిపోకండి. కృష్ణవేణి గారు, ఎన్నిసార్లు చెప్పాలి మీకు? అడ్డులేవండి, మేం వెళ్ళాలి. అంత మాట అనకండి. ఇంకెప్పుడు మా వల్ల ఏ పొరపాటు జరగదు. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. వెళ్ళకండి. ఒక్క అవకాశం, ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి వదిన గారు. ముందు మీరు లేవండి. మీకే చెప్పేది, లేవండి చెప్తున్నానా? అరే లేవమంటే లేవరేంటి? అబ్బా ముందు లేవండి, లేవండి. మీకు ఇంకా కోపం చల్లారకపోతే ఆ ఉప్మా నేను తింటాను. మీకు చేసిన ఉప్మా నేను తింటాను. మీరు మాత్రం వెళ్ళకండి. అదా ఆ ఉప్మానా? అంత ఉప్పు వేసిన ఉప్మానా? నేను తింటానండి, నేను తింటాను. ఇప్పుడే తింటాను, మీ కళ్ళ ముందే తింటాను. మీకు జరిగిన అవమానానికి బదులుగా ఆ ఉప్మా నేను తింటానండి, తింటాను. అమ్మా, అమ్మా, ఏంటమ్మా ఇది? నువ్వే మాట్లాడుకు త్రిపుర. నాకు నా కూతురు జీవితం ముఖ్యం. దానికోసం నేను ఏమన్నా చేస్తాను.
ఇప్పటికైనా మనసు మార్చుకోండి. జరిగింది పొరపాటే, ఇంకెప్పుడు జరగదు. నేను హామీ ఇస్తున్నాను. పెద్దమ్మ గారు, గారెలు తీసుకొచ్చాను. బయటివి కాదండి, మా ఇంట్లో మడి కట్టుకుని స్వయంగా చేసినవి. చాలా బాగుంటాయి, తినండి. ఎవరైనా తప్పు చేస్తే పెద్దమ్మ గారి కళ్ళలో కోపాన్ని చూశాను. ఎవరైనా మంచి చేస్తే ఆమె కళ్ళల్లో సంతోషాన్ని చూశాను. కానీ మనవరాల్ని అత్తారింటికి సాగనంపేటప్పుడు పెద్దింట్లో పొరపాట్లు జరిగితే పెద్దమ్మ గారి కళ్ళల్లో కన్నీళ్లు తిరగడం చూస్తున్నాను. ఇంకెప్పుడు ఇలా జరగరాదని, జరగకూడదని కోరుకుంటున్నాను. ఈ గారెలు తినండి, పర్వాలేదు, తీసుకోండి. హ, పక్కింటి వాళ్ళు చేసినవి అనుకోకండి. మా ఇల్లు కూడా పెద్దమ్మ గారి దయాదాక్షిణ్యాలతో కట్టుకున్నదేనండి. పెద్దిల్లు పరువు పోతే మా పరువు పోయినట్టే అనుకుంటాము. వీళ్లకు మర్యాద చేయాలనుకుంటే మా వంతుగా మేము సేవ చేస్తాం. కాదనకుండా ఈ గారెలు తింటే గొడవ జరిగిన చోట ప్రశాంతంగా ఉంటుంది. తీసుకోండి. మా కోసం, మా కుటుంబ గౌరవం కోసం, ప్రత్యేకించి తన బెస్ట్ ఫ్రెండ్ త్రిపుర కోసం సత్యవల్లి సాయమే కాదు, ఏ త్యాగమైనా చేస్తుంది. ఈ ఇంట్లో మీరున్నంత వరకు, మా త్రిపుర మీ ఇంటికి వచ్చేంత వరకు ఇక ఎలాంటి పొరపాటు జరగదని మాటిస్తున్నాను. పొరపాటు జరిగితే జరగనీయం, జరగనీయం. పెదబాబు మాటకు నా మాట తోడు. పెద్దావిడ చెప్పాక కూడా వితండవాదం చేస్తే బాగుండదమ్మా. ఉప్మా బాగుండకపోవచ్చు, గారెలు బాగుండొచ్చు కదా. ప్రసాదం ఉండే మేము ఏ వంటైనా బాగా చేస్తామండి. కృష్ణవేణి గారు, ఇవి తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టండి. పెరియబాబు గారు, ఆ లగేజ్ లోపల పెట్టండి. వదిన గారు, పదండి పదండి, రండి. సత్యవల్లి, ఇలా రా. నీ వయసు పిల్లలు చాలా మందికి పరువు అన్న మాటకి అర్థం కూడా తెలీదు. కానీ వేదోపనిషత్తులు వల్లెవేసిన సత్యవల్లికి ప్రతి పదం తెలుసు. పాదానికి పారాణి రాసుకొని యువరాణిలా త్రిపుర వెళ్లాలంటే ప్రతి విషయంలోనూ జాగ్రత్త తీసుకోవాలని మా వాళ్లందరికీ చెప్పి చెప్పక చెప్పావు సత్యవల్లి. మా ఇంటి మర్యాదను పక్కింటమ్మాయి మర్యాద చేసి కాపాడింది. ఏ ఇంటికి కోడలిగా వెళతావో గాని ఈ ఇల్లంతా నీకు రుణపడి ఉంటుందమ్మా. చల్లగా ఉండమ్మా. అంత పెద్ద మాట అనకండి పెద్దమ్మగారు. తల నిమిరిన ఈ చేత్తోనే మేం తల దాచుకోవడానికి చోటిచ్చారు. ఏం చేసి మీ మనసులో చోటు సంపాదించుకుంటామో గాని జీవితాంతం రుణపడాల్సింది మాత్రం మేమే. నువ్వు చూపించే ఈ అభిమానమే నీ భవిష్యత్తుకు దారి చూపిస్తుంది తల్లి. మీరు సంతోషంగా ఉంటేనే మాకు ఉపాధి. కల్లో కూడా మీ పరువు పోరాదు పెద్దమ్మగారు. అందుకోసం సత్యవల్లి ప్రయత్నించడమే కాదు, ప్రాణమైనా ఇస్తుంది. చిన్నపిల్లవి, ఎంతో భవిష్యత్తున్నదానివి.
నీ నోటి నుంచి ఆ మాట రాకూడదు. కలకాలం చల్లగా ఉండు తల్లి. ఇంకెప్పుడు మా వల్ల ఏ పొరపాటు జరగదు. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. కలతలే కోవెలై కొలువయే విలయమా వలపులు నరకమే వరమనే విరహమా. నువ్వే మాట్లాడుకు త్రిపుర. నాకు నా కూతురు జీవితం ముఖ్యం. దానికోసం నేనేమన్నా చేస్తాను. శాపమే దీవెనా నీకిదే న్యాయమా. కన్నీరభిషేకమా నిరాశ నైవేద్యమా. మదిలో మంటలే యాగమా ప్రణయమా. నువ్వు ఎవ్వరి ఎదలో పూలరు. ఉప్పు కలిపింది నువ్వే కదూ? ఏడుస్తూ కూర్చున్నంత మాత్రాన చేసిన పొరపాటు చెరిగిపోదు. నాకు తెలుసు ఆ పని నీదే. పల్లి, నా మనసేం బాలేదు. ఇప్పుడే మాట్లాడుకు. తప్పు చేసింది నువ్వైతే నీ మనసు బాగోలేకపోవడం ఏంటి? అంత జరుగుతుందని నేను అనుకోలేదు. అనుకోకపోవడం వల్లే ఇన్ని గొడవలు జరుగుతున్నాయి. నువ్వు అనుకునేవి జరిగితే ఎంత డేంజర్గా ఉంటాయో ఇప్పుడైనా అర్థమైందా? నీ వల్ల అందరూ బాధపడ్డారు. ఇంతమందిని బాధ పెట్టడంలో నీకు కలిగి సంతోషం ఏంటి టిప్పు? హ, అనవసరంగా నువ్వు చేసిన తప్పుకి గాయత్రి గారు దోషిగా నిలబడాల్సి వచ్చింది. నిన్ను కాపాడడం కోసం ఆవిడ నింద భరించారు. నీ ఒక్కదాని వల్ల ఇంతమంది ఏడవడం నీకు ఆనందంగా ఉంటుందా? నాకు నువ్వేంటో అర్థం కావడం లేదు. చెప్పు, నీలో ఈ శాడిజం ఏంటి? వద్దన్న పని చెయ్యాలని నీ మొండితనం ఏంటి? వల్లి ప్లీజ్, నేను సగం చచ్చిపోయాను. నీ మాటలతో పూర్తిగా చంపొద్దు. నువ్వు చేసినవే చెప్తున్నాను. నేనే నీ మీద కట్టుకథలు అల్లడం లేదు. ఇది పద్ధతి కాదు టిప్పు. నీ పెళ్లి కోసం నీ వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. ఆ కష్టాన్నంతా నీ సంతోషం కోసం భరిస్తున్నారు. అది నీకు తెలియడం లేదు. చెప్పినా వినిపించుకోవడం లేదు. నీకన్నీ తెలుసు. తెలియదనడానికి లేదు. కానీ అన్నీ కావాలనే చేస్తావు. క్షణానికి ఒక విధంగా ఉంటున్నావు. ఇప్పుడున్న మాట కాసేపటి తర్వాత ఉండదు. నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. అది నీకు తెలియడం లేదు. నన్ను నువ్వేమన్నా అనుకో. నువ్వు నా ఫ్రెండ్ అయినా ఈరోజు నువ్వు చేసింది క్షమించరాని తప్పు. దానికి మూల్యం మీ అమ్మగారు చెల్లించారు. వల్లి, వాళ్ళెలాంటి వాళ్ళు నీకు పూర్తిగా తెలీదు. ఒకవేళ నేను ఉప్పు కలపకపోయినా పొరపాటున పడినా కూడా వాళ్ళు ఇలాగే ప్రవర్తిస్తారు. నీకు తెలీదు వల్లి. పొరపాటున అనేది జరగలేదు కదా టిప్పు. నీలో ఇంకా తప్పు చేశాననే ఫీలింగ్ రాలేదు. నువ్వు చేసిన పనిని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు. ఈరోజు మీ అమ్మగారు ఆవిడ గారి కాళ్ళు పట్టుకోవడానికి, కింద పడిన ఉప్మా తినడానికి, ఆవిడ గుండె పగిలేలా ఏడవడానికి కారణం నువ్వే నువ్వే నువ్వే. నీ వల్లే ఇదంతా. పిన్ని, మీ నాన్నమ్మగారు పట్టుచీర కట్టుకొని ఉండమని చెప్పారు. పూజ ఉందంట. పిన్ని, ఇప్పటికైనా అర్థమైందా మనసులో ఉన్న బాధ బయటికొస్తే ఎలా ఉంటుందో?